దురంధర్ సినిమా నెట్ఫ్లిక్స్లా వచ్చిందట నిన్న. అసలైన సిసలైన సినిమా ఏదైతే ఆ నాడి ఉంటుంది చూడు మనది, అది తీసేసిండట. ఈ నెట్ఫ్లిక్స్ అనేది ఉంది చూడు, టైమ్ అండ్ అగైన్ భారత్కి ఖిలాఫ్ పనిచేస్తుందా, భారత్ యొక్క పొటెన్షియల్ బిజినెస్ని క్యాప్చర్ చేస్తూ అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇవ్వాలి, డిస్కస్ చేయాలి దీని మీద. పుష్ప 2 తర్వాత నాకు తెలిసి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని తారాస్థాయికి తీసుకుపోయిన సినిమా ఏదన్నా ఉన్నది అని అంటే అది దురంధరే. నువ్వు సినిమాని సినిమాలాగా పెట్టేస్తుంటే అయిపోతుండే కదా, నువ్వు వాళ్ళు ఎందుకు కట్ చేసినవరా? సెన్సార్ బోర్డు కట్ చేయండి, నువ్వు వీడియో ఎందుకు కట్ చేసినవరా? కానీ ఆ రైమాన్ డకెట్ కానీ చంపుతారు చూడరా, మళ్ళా ఆటోలో తీసుకొస్తాడు చూడరా, అది చూడసక్కదనం రా. అది నిజంగా ఆ సన్నివేశం ఎంత మంచిగా ఉంటుంది నిజంగా చెప్పదే. అది ఎంత మంచిగా ఉంటుంది అని అంటే హవా హవా ఏ హవా ఖుషుబూ లుటాదే అని అన్నట్టు ఉంటుంది పంచాయతీ అంతా. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. అన్నోన్ గన్మెన్ చేయికి పెట్టంగానే ఒకసారి మనం దురంధర్ సినిమా గురించి కూడా జర మాట్లాడుకోవాలి. ఇవాళ దురంధర్ సినిమా చిన్నది, ఇవాళ చిట్ట ఇది. దురంధర్ సినిమా నెట్ఫ్లిక్స్లా వచ్చిందట నిన్న మా దోస్తు ఎవరో చూసి ట్విట్టర్లలో అక్కడక్కడ కూడా నేను విన్నా, అరే మామాయుడు దురంధర్ సినిమా రిలీజ్ చేసినట్టే చేసిండు, కాకపోతే ఒక పెద్ద పంచాయతీ చేసిండు మామ గిరీషు అని చెప్పిండు. ఏమైందిరా అని అంటే నేను ఆల్రెడీ ట్వీట్ కొట్టి 4 లింక్ పెట్టిండు. 10 నిమిషాల సినిమా తీసేసిండట. అసలైన సిసలైన సినిమా ఏదైతే ఆ నాడి ఉంటుంది చూడు మనది, అది తీసేసిండట. అదేంద్రా భయ్ అని అంటే అది కాదురా గిరీషు, ఇప్పుడు నువ్వు ఒకసారి అర్థం చేసుకో, దానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చిండు. ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తాము? అడ్డమైన లాంగ్వేజ్ ఉన్నా, అడ్డమైన సీన్లు ఉన్నా, ఏదన్నా అట్లాంటిది ఉన్నా పెడతారు. అడ్డమైన మాటలన్నీ తీసేసిండట, మళ్ళీ నువ్వు ఏ సర్టిఫికేట్ ఎందుకు పెట్టినావు? ఈ నెట్ఫ్లిక్స్ అనేది ఉంది చూడు, టైమ్ అండ్ అగైన్ భారత్కి ఖిలాఫ్ పనిచేస్తుందా, భారత్ యొక్క పొటెన్షియల్ బిజినెస్ని క్యాప్చర్ చేస్తూ అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇవ్వాలి, డిస్కస్ చేయాలి దీని మీద. ఎందుకంటే నెట్ఫ్లిక్స్లో పడుతున్న సినిమాలన్నీ ఏ రకంగా ఉంటాయి, అది మనకు ప్రో ఉంటాయా కాన్ ఉంటాయా, ఇక మీరు అర్థం చేసుకొని మీ కమెంట్ రూపంలో జర నాకు ఒకసారి చెప్పురి ఫ్రెండ్స్, నాకు కూడా జర మోటివేషన్ అనిపిస్తుంది. అయితే ఇలా నెట్ఫ్లిక్స్ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు రైట్స్ దురంధర్వి తీసుకునవచ్చు, అందులో నీ దరిందర చాతలన్నీ పెట్టినవచ్చు, నేను కాదని అంటలే. అయితే ఫ్యాక్ట్ ఏందనంటే ఇయాలటికి కూడా దురంధర్ సినిమాలల్లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను టకా 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 కొట్టి పడేస్తున్నది. పుష్ప 2 తర్వాత నాకు తెలిసి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని తారాస్థాయికి తీసుకుపోయిన సినిమా ఏదన్నా ఉన్నది అని అంటే అది దురంధరే. సో నువ్వు ఏదో ఒక 5-10 నిమిషాలకే తీసేసినా, ఏం పెట్టినా, ఏం చేసినా భారతీయుల మనసులలో అబ్సల్యూట్గా ఒక మరవని చిరస్మరణీయ అంశాలు అని అంటాం కదా, అట్లాంటి అంశాలలాగా ఇది చెక్కుకుపోయింది. రాళ్ళ మీద చెక్కుతారు చూడు, అట్లా చెక్కుకుపోయింది. సో నువ్వు పెద్దగా దాన్ని తీసేసి పెట్టి ఫ్యాబ్రికేట్, అదే ఆడు IC-814లో ఎట్లా ఫ్యాబ్రికేట్ చేసి చూపించిండు ఫ్రెండ్స్ మనకు, అది ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఇది ఎట్లా చూపించిండు, పేర్లన్నీ ఎట్లా పెట్టిండ్రు ఒకసారి నువ్వు అర్థం చేసుకో. ఆ సినిమాలో దాన్ని ఆడు ఏం చేంజ్ చేయలే, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టిండు. ఎందుకు? అడిగేటోడు లేక కదా, ఇలా అయ్యా జాగీర్లు అన్నట్టు. ఇగో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది మనకు, ఇక్కడనే ప్రాబ్లం వస్తుంది. ఈ సెలెక్టివ్ నరేటివ్లు నడుపుతారు చూడు, ఈ సెలెక్టివ్ నరేటివ్లు నడిపితేనే ప్రాబ్లం. ఇప్పుడు దీని మీద మాట్లాడతాం అనుకో, అరే గిరీష్ నువ్వు మళ్ళా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను ఇష్టం వచ్చినట్టు ఏడా మాట్లాడుతున్నా? నువ్వు సినిమాని సినిమాలాగా పెట్టేస్తుంటే అయిపోతుండే కదా, నువ్వు వాళ్ళు ఎందుకు కట్ చేసినవరా? సెన్సార్ బోర్డు కట్ చేయండి, నువ్వు వీడియో ఎందుకు కట్ చేసినవరా? నువ్వు చేయాల్సినవి ఎక్కడెక్కడైతే చేయాలనో అలా చేయవు, కాకపోతే ఇక్కడ మాత్రం చేస్తావు. వెనకటికి ఇదే ఒక సినిమా ఫ్లైట్ హైజాక్ మీద మాట్లాడితే అందులో ఏం చేసిండు, ఆ పేర్లన్నీ అట్లా పెట్టి అది పెడితే అది యాక్సెప్టెడ్ అనికి. అంటే ఫ్రెండ్స్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి, భారత్ మీద శత్రువులు ఇంటర్నల్గా కూడా గట్టోళ్ళు ఉన్నారు. నువ్వు తీసేసే ఫస్ట్ అని చెప్పి ఒత్తిడి తీసుకొని వచ్చారు ఉంటారు కదా, ఈ కాన్ మార్కెట్ బ్రిగేడ్ అంటారు వాళ్ళని. ఈ కాన్ మార్కెట్ బ్రిగేడే నడిపేయడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి ఇప్పుడు ఏమైపోయిందని అంటే థియేటర్లల్లో వీళ్ళని పెద్దగా దేక్తలేడు ఎవడు. కొంతమంది నీ కాన్ మార్కెట్ బ్రిగేడ్ ఉంటుంది కదా, వీళ్ళని ఎవడు దేక్తలేడు. దేకకపోయేసరికి ఏమైందనంటే ఈ OTT ప్లాట్ఫామ్లను కంట్రోల్ చేసుడు మొదలెట్టిండ్రు. అడిగి ఇప్పుడు కంట్రోల్ చేసుడు మొదలెట్టిండు అనే గంభీర ఆరోపణ అని అంటే వై ఇట్ వాజ్ నీడెడ్ ఫర్ యూ, నువ్వు ఎందుకు తీసేసినావురా బై ఫస్ట్ 10 నిమిషాల సినిమా? మళ్ళా ఈ 10 నిమిషాల సినిమాకు మనం చూడాలా, OTTలో కూడా మనం చూడాలా, మన ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ రికమెండ్ కూడా చేయాలి. ఎవడెవడైతే థియేటర్లలో చూడలేదో, మనమైతే థియేటర్లో భరపూర్గా చూసినాం ఈ సినిమాని. థియేటర్లో ఎవడెవడైతే సినిమా చూడలేదో వాడికి మళ్ళీ చూపెట్టాలా, చూపెట్టి ఏదైతే సన్నివేశాలు తీసేసారో వాడికి ఫోన్ చేసి చెప్పాలా. చెప్పి వీళ్ళ ఏదైతే అది ఉంది కదా, అదేదో మార్కెట్ అంటారు కదా వీళ్ళ అప్పట మార్కెట్, లైరా మార్కెటా ఏదో అంటారు కదా,
లైరా మార్కెట్లో ఏమేమవుతుందో మొత్తం పంచాయతీ పెట్టాలా. వీళ్ళేదో పాకిస్తాన్ వాళ్ళు కూడా ఈ మార్కెట్ సినిమా తీసి మన మీద పెడతారట. ఏం పెడతారా మీరు బంకచక్క మాసపత్రి? మీ యాక్టర్లే మా దగ్గర వచ్చి పని చేస్తారు, మీరేం బిగ్ కట్టలు కడతారా? కానీ ఆ రైమాండ్ డకేట్ కానీ చంపుతారు చూడరా, మళ్ళా ఆటోలో తీసుకొస్తాడు చూడరా, అది సుడసక్కదనం రా. అది నిజంగా పాకిస్తానీ చెడ్డీలు ఉడదీసినట్టు ఉంటుంది. ఆడికి రైమాండ్ డకేట్ గానికి 72 హూర్ ముబారక్ అని ఒకటి చెప్తాడు చూడు, ఆటోలో తీసుకొని వచ్చి. ఆ సన్నివేశం ఎంత మంచిగా ఉంటుంది నిజంగా చెప్పదే. అది ఎంత మంచిగా ఉంటుంది అని అంటే హవా హవా ఏ హవా ఖుషుబు లుటాదే అని అన్నట్టు ఉంటుంది పంచాయతీ అంతా. సో నువ్వు 10 నిమిషాలు తీసేసినా, లేకపోతే 2 నిమిషాలు ఎక్స్ట్రా పెట్టినా, లేదా ఎక్కడెక్కడైతే సెన్సార్ చేసినా, దరిద్రం చూడు. సెన్సార్ బోర్డుకి లేని పంచాయతీ నెట్ఫ్లిక్స్లోకి వచ్చిందా? ఎందుకు తీయాల్సిన అవసరం ఏమున్నది ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పండి. ఇంకేదైనా కొత్త సినిమాలకి ఇట్లాంటివి ఈ నెట్ఫ్లిక్స్ కూడా పెడతాడు చూడు, అట్లాంటివి ఉంటే కూడా ఇక చర్చనీయ అంశం చేద్దాం. ఇక ఇప్పటి నుంచి మాట్లాడదాం. ఇక ఖచ్చితంగా మాట్లాడాలి. మనం మాట్లాడకపోతే ఇంకెవడు మాట్లాడతాడు మన సబ్జెక్టుల మీద? మనకు ఎవడు లేడు కదా మాట్లాడడానికి. ఖచ్చితంగా మనమే మాట్లాడుకోవాలి. భారత్ మాతాకి జై.